మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారైపోయింది. ఇక పోలింగ్ మాత్రమే మిగిలింది. క్యాంపెయినింగ్లో పార్టీలు, అభ్యర్థులు, లీడర్లు, క్యాడర్లు అంతా బిజీగా గడుపుతున్నారు. యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ముఖ చిత్రం ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో జూబ్లీ హిల్స్ ముఖ చిత్రం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అసలు జూబ్లీ హిల్స్కి ఈ జూబ్లీ హిల్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది అనే దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇవాళ నేను ఒక పత్రికలో చూశాను, నేను దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆగస్ట్ 1911లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాంగా అయ్యారు. ఆయన అప్పటికి ఆయనకి 25 ఏళ్ళు. సో ఆ సందర్భంగా 25 ఏళ్ల వయసు వచ్చిన, అంటే సిల్వర్ జూబ్లీ వయసు వచ్చిన ఆయన నిజాం అయ్యారు. కాబట్టి ఆయన జూబ్లీ సెలబ్రేషన్స్ కోసమని సెలబ్రేషన్స్ నిర్వహించారు. సిటీలో నిర్వహిస్తూ సిటీని అప్పుడు 5 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది సిటీ, హైదరాబాద్ ఏరియా. దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి కొంతమందికి ఇనాం భూములు ఇచ్చారు. ఈ కొండల్లో ఇనాం భూములు ఇస్తే ఆ ఇనాం భూములు ఎక్కడంతా కొండలు గుట్టలును ఏమీ కట్టుకోవడానికి వీలు లేదు. సో చాలామంది ఆ ఇనాం భూముల్లో దానికి ఆ కొండలకు అడ్జాయినింగ్ ఏరియాస్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత ఇంక దాన్ని ఆ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇది సిల్వర్ జూబ్లీ హిల్స్, ఇట్ హ్యాస్ బికమ్ జూబ్లీ హిల్స్. ఓకే, ఆ సిల్వర్ పోయింది, జూబ్లీ హిల్స్ ఏర్పడింది. అంటే జూబ్లీ హిల్స్ ప్రాంతానికి 114 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్కి 438 ఏళ్ల చరిత్ర ఉంది, 37 ఏళ్ల చరిత్ర ఉంది, 437 ఏళ్ల చరిత్ర ఉంది. జూబ్లీ హిల్స్కి 114 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని, అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇక దాని చుట్టూ ఒక పంజగుట్ట, కొన్ని ఈ చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి అది జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీగా ఏర్పడింది 1937లో. అప్పుడు ఎంసీహెచ్ లేదు, ఐ మీన్ ఎంసీహెచ్లో భాగం కాదు. జిహెచ్ఎంసీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో భాగం కాదు జూబ్లీ హిల్స్ వెన్ ఇట్ వాస్ ఫార్మ్డ్ యాజ్ ఎ మున్సిపాలిటీ. ఆ తర్వాత 1950లో అంటే ఇండియా అండ్ హైదరాబాద్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత 1950లో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో కలిపేశారు, ఎంసీహెచ్లో భాగంగా చేశారు. చేసిన తర్వాత 52లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు సోమాజిగూడ నియోజకవర్గం ఉండేది. అప్పుడు సోమాజిగూడ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్ర జిల్లాలన్నీ కలిపి ఉమ్మడి మద్రాసు నుంచి సెపరేట్ అయిన ఆంధ్ర రాష్ట్రం 53లో ఏర్పడితే ఆ భాగాన్ని, తెలంగాణ భాగాన్ని కలిపి అంటే నిజాం స్టేట్. మళ్ళీ దాంట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేశారు కదా. అప్పుడు బళ్ళారి, ఈ గుల్బర్గా, బీదర్, రాయచూర్ ఇవన్నీ నిజాం ఏరియాలో ఉన్నా కానీ మొత్తానికి వాటన్నింటినీ అవి డిఫరెంట్ స్టేట్, కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. నాందేడ్ అది మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ మిగిలిన ప్రాంతం, తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని, తెలంగాణ భాగాన్ని, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళని రెండింటినీ కలిపి 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు విడగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఏర్పరిచారు. సో 57లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు 57లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడింది ఫస్ట్ టైం. అప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరో ఒక నవాబ్ మెహదీ నవాజ్ ఎవరో ఆయన గెలిచారు. ఆ తర్వాత 62లో ఎన్నికలు జరిగాయి. 57 నుంచి 62 అంటే 5 ఏళ్ళు. 62లో ఎన్నికలు 62 కూడా కాదు యాక్చువల్గాను, 61లో ఉప ఎన్నిక జరిగింది. ఆయన చనిపోయినట్టున్నారు.
ఉప ఎన్నిక జరిగితే రోడా మిస్ట్రీ అని ఒక కాంగ్రెస్ మినిస్టర్ ఉండేవారు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో. సో వారు గెలిచారు. ఆంగ్లో ఇండియన్. ఆంగ్లో ఇండియన్. ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్ ఆవిడ కాదు, షీజ్ ఎ పార్సీ. ఓకే. రోడా మిస్ట్రీ అంటే మిస్ట్రీస్ ఆర్ పార్సీస్. ఓకే. సైరస్ మిస్ట్రీ ఉండేవా కదా టాటా. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ 61లో ఉప ఎన్నిక గెలిచారు. 62లో రెగ్యులర్ ఎన్నికలో 20,000 మెజార్టీతో ఆవిడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలా కొనసాగిన తర్వాత 67కి వచ్చేటప్పటికి ఆ తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ జరిగి ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కింద ఉన్న కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కలిపి ఖైరతాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఖైరతాబాద్ మీకు జ్ఞాపకం ఉందో లేదో వాజ్ ద లార్జెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలా కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. 1999లో విజయరామారావు గారు పి జనార్దన్ రెడ్డి గారిని ఓడించారు. అప్పుడు ఆ ప్రజాదీవన కార్యక్రమంలో తెలుగుదేశం కొత్త అభ్యర్థుల్ని, న్యూట్రల్ అభ్యర్థుల్ని ఎన్నికల్లోకి దింపినప్పుడు ఆయన 99లో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన తర్వాత అతను హీ వాంటెడ్ టు జూబ్లీ హిల్స్ ఏరియా మీద ఆయన ఫోకస్ పెట్టినప్పుడు 80,000 జనాభాతో ఆయన చొరవతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ మున్సిపల్ డివిజన్ ఏర్పడింది. దట్ ఈస్ ది లార్జెస్ట్ మున్సిపల్ డివిజన్ ఇన్ హైదరాబాద్. అయిన తర్వాత 1999లో ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో పి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికయ్యారు. ఆయన మధ్యలోనే చనిపోతే వారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009లో మళ్ళీ అసెంబ్లీ సీట్స్ రీఆర్గనైజ్డ్. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మళ్ళీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో పి జనార్దన్ రెడ్డి గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసి ఆయన గెలిచారు. 2014కి వచ్చేటప్పటికి తెలంగాణ సెపరేట్ అయిపోయింది. అంటే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, బట్ తెలంగాణ సీట్లు సెపరేట్గా, ఆంధ్ర సీట్లు సెపరేట్గా కన్సిడర్ చేసి రెండింటిని వేరు రాష్ట్రాలుగా పరిగణిస్తామని ముందే అనౌన్స్ చేశారు. 2014లో అంతవరకు తెలుగుదేశం పార్టీలో వీర విధేయుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా చేసి ఇలాంటివన్నీ చేసిన మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు అక్కడ. గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత అంటే 14 నుంచి ఆయన ఎమ్మెల్యే. మళ్ళీ 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు గోపీనాథ్ గారు బీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేశారు, గెలిచారు. 23లో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ లాస్ట్ పవర్, బట్ 39 మంది శాసనసభ్యులు గెలిచారు. వాళ్ళలో గోపీనాథ్ గారు వరుస పెట్టి 3 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ అయింది. సో ఆయన అనారోగ్య కారణాల వల్ల ఇటీవల చనిపోతే బీఆర్ఎస్ ఆయన వైఫ్ సునీత గారిని క్యాండిడేట్గా నిలబెట్టారు. ఇది ప్రస్తుతం అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసుకొని వర్కౌట్ చేసుకొని 2023 ఎన్నికల్లో ఎంఐఎం క్యాండిడేట్గా పోటీ చేసిన నవీన్ యాదవ్ గారిని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థి అనేది ఎవరనేది ఇంకా తేలలేదు. దీపక్ రెడ్డి అనే ఆయన్ని నిలబెడతారని దాదాపుగా ఖరారైనట్టుగానే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి అది జూబ్లీ హిల్స్ పరిస్థితి. సో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11న ఎన్నిక జరుగుతోంది, 14న రిజల్ట్ అనేది ఉంది. ఈలోపు జరిగేటువంటి క్యాంపెయినింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? ఎలా ఉంది? పల్స్ దొరుకుతోందా? యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ నుంచి నామినేషన్లు స్టార్ట్ అయినాయి. ఇవాళ అక్టోబర్ 13 నుంచి ఇవాళ నుంచి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. 22వ తారీఖు నాటికి స్క్రూటినీ అయిపోతుంది. అంటే 17వ తారీఖు ఎప్పుడో నామినేషన్స్ ఎండ్ అయిపోతాయి. 22వ తారీఖు నాడు స్క్రూటినీ అవుతుంది. 24 నాడు ఫైనల్ అంటే నామినేషన్ విత్డ్రాయల్ కూడా అయిపోతాయి. ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. 11వ తారీఖు నాడు నవంబర్ ఎన్నిక, 14 నాడు రిజల్ట్. ఇప్పుడు సునీత గారు అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు.
అండ్ బీఆర్ఎస్ నాయకుల కేటీఆర్ గారు రోజు వాళ్ళ నియోజకవర్గ స్థాయి వివిధ వార్డులు డివిజన్ల నాయకులతో సమావేశాలు అగ్రెసివ్గా నిర్వహిస్తున్నారు. హరీష్ రావు గారు రంగంలో దిగారు. అంతా బీఆర్ఎస్ ఈజ్ ఫుల్లీ పాయిజ్డ్. కాంగ్రెస్ కూడా ఫుల్లీ పాయిజ్డ్. కాంగ్రెస్ ఏమి దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. బికాజ్ రూలింగ్ పార్టీ జనరల్గా బై ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది సర్వసాధారణంగా. అసాధారణ పరిస్థితుల్లో రూలింగ్ పార్టీ ఓడిపోవచ్చు. రూలింగ్ పార్టీ ఓడిపోతే అది రూలింగ్ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్స్కి కొంచెం నెగిటివ్ సిగ్నల్ అన్న భావన రావాలి. దీన్ని మనం సూత్రీకరించలేము. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో రూలింగ్ పార్టీలు పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత అదే పార్టీ జనరల్ ఎలక్షన్స్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంచేత దాన్ని మనం బెంచ్ మార్క్గా తీసుకోలేం. కానీ బట్ మొత్తానికి ఒక సెన్స్ ఒకటి ఇలాంటి క్యాంపెయిన్ చేయడానికి ఒక వీల్ పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో తీసుకుందాం. 2014 ఎన్నికలు జరిగిన తర్వాత 2016లో పాలేరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్న రామరెడ్డి వెంకటరెడ్డి గారు 2 రోజుల కింద వారి బ్రదర్ దామోదర్ రెడ్డి గారు కూడా చనిపోయారు. ఆయన 5 సార్లు శాసనసభ్యుడు చేశాడు. ఈ రామరెడ్డి వెంకటరెడ్డి గారు అని ఆయన కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉండేవారు 2016లో. ఆయన 1996లో మొట్టమొదటిసారి ఆ రజబలి అని ఆయన చనిపోతే సిపిఐ నాయకుడు, ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా 96లో సుజాత నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఖమ్మం జిల్లా పోటీ చేసి గెలిచారు ఉప ఎన్నికల్లో. తర్వాత 99 ఎన్నికల్లో మళ్ళీ సుజాత నగర్ నుంచి గెలిచారు. మళ్ళీ 2004 ఎన్నికల్లో సుజాత నగర్ నుంచి గెలిచి ఆయన రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో చేరారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఆయన పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అంటే 1996 నుంచి 2014 ఎన్నికల వరకు అప్రతిహతంగా గెలుస్తున్నారు. 5 సార్లు గెలిచారు. ఒకసారి కూడా ఓడిపోలేదు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు పాలేరు నుంచి. పాలేరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు గెలిచారు. చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఉప ఎన్నికలో మరి సింపతి కోసం వారి భార్యను నిలబెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. బట్ అక్కడ సింపతి వర్కౌట్ వల్ల కాంగ్రెస్ వాజ్ ఇన్ అపోజిషన్. జస్ట్ సీ ది సిమిలారిటీ ఇన్ ది సినేరియో. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. చాలా పెద్ద నాయకుడు, పెద్ద మంత్రిగా పనిచేశాడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్. అండ్ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో కొంచెం పవర్ఫుల్ సపోర్ట్ బేస్ ఉన్న లీడర్స్. అలాంటిగా ఆయన గారి భార్య ఓడిపోయారు. బీఆర్ఎస్ అది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కేసీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని అక్కడ బై ఎలక్షన్లో నిలబెట్టారు. నిలబెడితే ఆయన గెలిచారు. అట్లానే నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పి కృష్ణారెడ్డి అని ఆయన ఆల్టర్నేట్ ఎలక్షన్స్ గెలుచుకుంటూ వచ్చారు. ఎప్పుడో 89 నుంచి ఆయన 4 సార్లు కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేశారు. 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఆయన కృష్ణారెడ్డి గారే గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన కొంతకాలానికి 2016 కాలంలో ఇప్పుడు ఆయన చనిపోయారు. చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడు సంజీవ్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. బట్ కేసీఆర్ గారు హీ థాట్ అదర్వైజ్. ఆయన వేరే క్యాండిడేట్ని పెట్టారు బై ఎలక్షన్లో. ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఇందాక జనరలైజ్ చేయలేము. ఇది బెంచ్ మార్క్ అని చెప్పలేమండి. కానీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది బై ఎలక్షన్స్లో. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు కూడా ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకు కొన్ని పనులు అవుతాయి. అంటే నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని పనులు అవుతాయి. ఏవో రోడ్లు బాగాలేవో, లేకపోతే స్ట్రీట్ లైట్స్ లేవు, ఏదో పెరీనియల్ ప్రాబ్లం, రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఏవో ఉంటాయి. వీటికి సొల్యూషన్ దొరుకుతుంది. రూలింగ్ పార్టీలో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఒక భావన ఓటర్ మనసులో ఉంటుంది. అయితే ఉండినప్పుడు ఆ అడ్వాంటేజ్ పొందడానికి రూలింగ్ పార్టీ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. సో అట్లనే నారాయణ్ ఖేడ్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచారు.
2018 ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచారు. 23కి వచ్చేటప్పటికి అప్పుడు ఎలక్షన్స్లో కిష్టారెడ్డి గారు అబ్బాయిని పెట్టారు కదా, వారిని మళ్ళీ 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలిచారు. సో సింపతి వర్కౌట్ అవ్వకపోవడం అనేది 2 సందర్భాల్లో కేసీఆర్ గారు రుజువు చేశారు. అయితే చిన్న క్యాచ్ ఉంది ఇక్కడ. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి అని తను జర్నలిస్టు, నాకు కొంచెం బాగానే తెలిసిన వ్యక్తి అతను. ఆయన 2018-23 మధ్య కాలంలో ఆయన చనిపోయారు. 2020 ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన చనిపోయారు. చనిపోతే సింపతి గార్నర్ చేయడం కోసం ఆయన గారి వైఫ్ని నిలబెట్టారు వీళ్ళు ఎలక్షన్లో. దట్ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ టిఆర్ఎస్. అప్పటికి బీజేపీ క్యాండిడేటు రఘునందన్ రావు గారు ఆ ఎన్నిక కొట్టుకుపోయారు. ఆయన గెలిచారు. ఆయన గెలిచి బీఆర్ఎస్ తక్కువ మెజార్టీతోనే ఓడిపోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్కి అతన్ని క్యాబినెట్లోంచి అతన్ని డ్రాప్ చేస్తే ఆయన నొచ్చుకొని రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి ఎన్నికలు పోటీ చేశారు. హుజూరాబాద్లో ఆయన 23-24 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. మళ్ళీ అది అక్కడ బీజేపీ పాపులారిటీ కంటే రాజేందర్ పాపులారిటీ ఎక్కువ అనుకుందాం, దాంట్లో వేరే అనుమానం ఏం లేదు. సో అక్కడ రూలింగ్ పార్టీ మళ్ళీ ఓడిపోయింది. తర్వాత మునుగోడులో ఈ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరడంతో రాజీనామా చేయడంతో మళ్ళీ దానికి బై ఎలక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు పోటీ చేస్తే టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి 10,000 ఓట్లతో బయటపడ్డారు. ఒక్కదానికి ఎలక్షన్ జరిగితే మొత్తం అందరు మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ వెళ్ళారు ప్రచారానికి. వెళితే 10,000 ఓట్లతో బయటపడ్డారు. సో బై ఎలక్షన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు అయితే నాగార్జున సాగర్లో నోముల నరసింహ గారు సిపిఎం లీడర్. ఆయన ఎప్పటి నుంచో బాగా పాపులర్ లీడర్. అతను నకరేకల్ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఉండేవాడు. ఈ శాసనసభ నియోజకవర్గాల రీఆర్గనైజేషన్లో ఆయన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన మధ్యలో చనిపోతే ఆయన కుమారుడు పోటీ చేసి ఆయన గెలిచాడు. అదొకటి టీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది. అక్కడ సింపతి వర్క్ అయిందా అంటే సింపతి కంటే నోముల నరసింహయ్య పాపులారిటీ అనుకోండి. బట్ నాగార్జున సాగర్లో ఆల్రెడీ జానారెడ్డి గారు పెద్ద స్టాల్వర్ట్గా ఉండేను ఆ కాలంలో. సో అక్కడ బట్ దట్ వాజ్ అ ఫోర్గోన్ కంక్లూషన్. నోముల భగత్ అని ఆయన గెలుస్తారనేది ఎలక్షన్ టైంకే అర్థమైపోయింది. జానారెడ్డి గారు కూడా తన సర్వశక్తులు ఏం ఒడ్డి పోరాడలేదు అక్కడ. బట్ మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి వాళ్ళ అబ్బాయి గెలిచారు కదా ఈ మధ్యన మన 23 ఎలక్షన్స్లోని. సో ఈ సింపతి ఫ్యాక్టర్ని గార్నర్ చేసుకుందాం అనేది సాధ్యం కాదు అని కేసీఆర్ గారే రుజువు చేశారు. సో ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుందో నాకు తెలియదు. మరి గోపీనాథ్ ఫ్యామిలీ, గోపీనాథ్ 3 సార్లు వరుస పెట్టి గెలిచారు. ఈజ్ అ వెరీ పాపులర్ లీడర్ దేర్. వారి ఫ్యామిలీకి ఆ సింపతి ఉంటే ఆ సింపతిని వాడుకుని టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అన్ని స్థాయిల నాయకులు అక్కడ ఫోకస్ పెట్టారు కాబట్టి, అది కూడాను ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మీద బ్రేక్ పడింది కాబట్టి ఫోకస్ అంతా అటు వెళ్ళిపోయింది. సో వీళ్ళందరూ గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. బట్ మూల విరాట్లు ఇంకా దిగలేదు ప్రచారానికి. కేసీఆర్ గారు రాలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు ఇంకాను. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా వెళ్తారు. మరి కేసీఆర్ గారు పబ్లిక్ మీటింగ్ ఏమైనా పెడతారో లేదు తెలియదు, మనకి చూడాలి. సో ఆ సందర్భం అయిన తర్వాత ఇంకొంచెం వేడెక్కుతుంది, ఫ్లేర్ అప్ అవుతుంది, వాతావరణం వేడెక్కుతుంది. కానీ సింపతి మీద గెలుస్తారనే దాన్ని నేను అంగీకరించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారే దాన్ని డిస్ప్రూవ్ చేశారు. రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నది. ఈ నవీన్ యాదవ్ అనే ఆయన ఎంఐఎం క్యాండిడేట్గా పోటీ చేసి చాలా ఓట్లు తెచ్చుకున్నారు. 35,000-40,000 ఓట్లు తెచ్చుకున్నారు ఆయన 23లోనే. ఇట్స్ నాట్ వెరీ లాంగ్ ఎగో. ఇప్పుడు ఆ ఎంఐఎం కూడా క్యాండిడేట్ని పెట్టలేదు. సో అతనికి సొంతానికి ఉండే ఓట్ బ్యాంక్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంఐఎం సపోర్టర్స్ కొంతమంది ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అండ్ రూలింగ్ పార్టీ ఈ అడ్వాంటేజెస్తో కాంగ్రెస్ సింపతి 3 సార్లు గెలిచారు. గోపీనాథ్ గారి పాపులారిటీ
అండ్ బీఆర్ఎస్ యాజ్ అ పొలిటికల్ ఎంటిటీ దేర్ ఫర్ సెవరల్ ఇయర్స్. అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన నేను బీఆర్ఎస్తోనే ఉంటాను, నేను బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపి కృషి చేస్తా అని చెప్పారు. కాబట్టి ఎవరు పీజీఆర్ గారు అబ్బాయి. సో ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్ బీజేపీ, ఐఎమ్ నాట్ వెరీ షూర్ బీజేపీ దీపక్ రెడ్డి గారు అంత ఇంపాక్ట్ చూపించగలుగుతారని నేను అనుకోవడం లేదు. వీ డోంట్ నో బికాజ్ ఇట్స్ ఎ వెరీ అర్బన్ కాన్స్టిట్యున్సీ. అయితే జూబిలీ హిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి హై రైజ్ బిల్డింగ్స్, తర్వాత పోష్ లొకాలిటీ, సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల తాలూకా మేనేజింగ్ డైరెక్టర్లు, ఓనర్లు, వాళ్ళందరూ రెసిడెన్సెస్ ఇవన్నీ మనకు అనిపిస్తాయి. రాజకీయ నాయకులు ఇవన్నీ. యాక్చువల్గా జూబిలీ హిల్స్లో హిల్స్ లేదు. అండ్ అక్కడ చూస్తే ఇప్పటిదాకా మీరు ఇంత చెప్పినప్పటికి కూడా పోల్ పర్సెంటేజ్ తక్కువ ఎక్కడ నమోదవుతుంది అంటే జూబ్లీ హిల్స్, నాట్ ఈవెన్ 50%. అసలు ఎప్పుడు ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీలు చాలా మంది ఉన్నారు, బీసీలు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీనగర్ కాలనీ, షేక్పేట, రహమత్ నగర్, యూసఫ్గూడ ఈ ఏరియాలు దీని కిందకి వస్తాయి ఈ నియోజకవర్గానికి. యాక్చువల్గా దిస్ అర్బన్ వెరీ రిచ్ అర్బన్ ఏరియా, ఇట్ డజంట్ కమ్ అండర్ దట్. అయినా కానీ వీళ్ళకి ఈ ఓటర్స్కి ఎందుకు జనరల్ రిలక్టెన్సో, ఎందుకు నిర్లిప్తతో నాకు బోధపడదు. బట్ ఓట్ పర్సంటేజ్ తక్కువ వస్తుంది. 50% కూడా రీచ్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఈసారి బహుశా కొంచెం పెరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. కొంచెం పోటాపోటీగా ఎన్నిక జరుగుతుంది, ఒకటే ఎన్నిక కాబట్టి కొంచెం అన్న పోల్ పర్సంటేజ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం రెండింటినీ కండిషన్స్ని జనరలైజ్ చేయలేము. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడవచ్చు అన్నదాన్ని మనం బెంచ్ మార్క్ చేసుకోలేదు. సానుభూతి ఓటు లేదు అనేదాన్ని కూడా మనం బెంచ్ మార్క్ కింద తీసుకోలేము. సానుభూతి ఓటు ఉంటుందనేది కూడా బెంచ్ మార్క్ కాదు. ఎగ్జాక్ట్లీ, ఆ రెండు బెంచ్ మార్క్ కాదు అనుకున్నప్పుడు ఒక టిపికల్ సిచ్యువేషన్ అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి విచిత్రమైన పరిస్థితి ఇది. అండ్ అక్కడ అన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి, క్యాంపెయినింగ్ పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఎలాగో లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు కాబట్టి మొత్తం ఫోకస్ అంతా ఇక్కడికే డైవర్ట్ అయినప్పుడు ఎంత ప్రచారం చేసినప్పటికీ గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి ఓట్లు ఉండాలి, ఓటర్లు టర్న్అవుట్ అనేది ఉండాలి. నాట్ ఈవెన్ 50% అనేదంటే ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా క్యాంపెయిన్ చేసినప్పటికీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పార్టీలు కావచ్చు, అక్కడ ఇండివిజువల్గా ఉండేటువంటి వాలంటీర్స్ కావచ్చు, ఎంత చేసినప్పటికీ అక్కడికి రీచ్ అవ్వట్లేదు అస్సలు. ఇక్కడ ఒక ట్రికీ సిచ్యువేషన్ ఉంది మేడం. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, కాంగ్రెస్ క్యాన్ క్లెయిమ్ ఇది విండికేషన్ ఆఫ్ ది గవర్నమెంట్స్ పాలసీస్, మాకు ప్రజల మద్దతు దొరికిందని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అండ్ రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ ఉన్నది అందుకని గెలిచామని చెప్పరు వాళ్ళు. బికాజ్ కాంగ్రెస్ ఈ సీట్ని గెలిస్తే ఏంటి, ఇట్ ఈస్ రెస్టింగ్ దట్ సీట్ ఫ్రమ్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ దగ్గర నుంచి ఆ సీట్ లాక్కొని వీళ్ళు గెలిచినట్లు. అందుకని వీళ్ళ తాలూకా మొరల్ బూస్టింగ్ పెరుగుతుంది, వీళ్ళ స్టాక్ పెరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ లాంగ్ స్టాండింగ్, పర్మనెంట్, స్ట్రాంగ్ ఆర్ టెంపరీ అనేది మనం చెప్పలేం. కానీ మొత్తానికి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది గెలుపు. బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, కాంగ్రెస్ వుడ్ సే ఇట్ ఈస్ దేర్ సీట్, సో బీఆర్ఎస్కి కొత్తగా నెంబర్ యాడ్ అవ్వదు. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి ఒక నెంబర్ యాడ్ అవుతుంది, లైక్ కంటోన్మెంట్లో యాడ్ అయినట్టుగా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే నెంబర్ యాడ్ అవ్వదు. సింపతి వర్క్ అయింది, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండినారు, ఆయన బాగా పనిచేశారు అని చెప్పి ఆ అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పొందారు అని చెప్పి వీళ్ళు చెప్పేస్తారు. అండ్ బీఆర్ఎస్ అంతకంటే ఏం చెప్పలేరు కూడా. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనే మాట బీఆర్ఎస్ చెప్పలేదు వాళ్ళు గెలిచినా కానీ. ఎందుకలా? సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ సీటు ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు, ఒక్కసారి గెలవలేదని. 14, 19, 18, 23 3 సార్లు గెలిచారు ఆయన. వీ కాంట్ టేక్ హిమ్, ఈజ్ నాట్ లైట్ వెయిట్ ఇన్ పాలిటిక్స్. అంటే ప్రభుత్వం ఏం చేసినా ఎంత చెప్పినా దాన్ని తిప్పి కొట్టారు అని ఒక మాట అనొచ్చు కదా, ఉంటుంది అంటే అంటారు. కానీ అది అంతగా జెల్ అవ్వదు పబ్లిక్ లో. వాళ్ళు గెలిచి ఆ సిచ్యువేషన్ కి ఆప్ట్ గా సూట్ అవ్వదు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ మొరల్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే కంటోన్మెంట్లో దెబ్బతిన్నారు, ఇక్కడ దెబ్బతిన్నారు, నంబర్ తగ్గుతుంది. దానివల్ల బీఆర్ఎస్ మొరల్ కొంత దెబ్బతింటుంది. అప్పుడు పార్టీ నాయకత్వం ఇంకొంచెం ఎక్కువ కష్టపడి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది పరిస్థితి.
సో మనకి ఎలక్షన్స్ ముందులో 2023లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు, అంటే కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే ఉంది, పట్టణాల్లో కాంగ్రెస్ లేదు, హైదరాబాద్లో అసలే లేదు అనుకున్నప్పుడు ఒక కంటోన్మెంట్ వచ్చింది. వాట్ ఇఫ్ జూబ్లీ హిల్స్ కూడా వాళ్ళకి ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది అనుకోండి, ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోంది అన్నట్టు. దానికి కూడా నేను మీకు ఒక లెక్క చెప్తాను. 2020లో చివరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకుముందు 2016లో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్కి 99 డివిజన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 150. అవును, ఓకే. అంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ అక్కర్లేకుండా కార్పొరేషన్లో దే హ్యాడ్ దేర్ మేయర్ బొంతు రామ్మోహన్. సో బట్ 2020లో ఎన్నిక జరిగితే అంటే 18లో బీఆర్ఎస్కి 88 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. కొంతమంది కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయిపోయారు. 102 అయిపోయినాయి వాళ్ళ నంబర్లో. 20లో ఎన్నిక జరిగితే జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్కి 56 సీట్లే వచ్చినాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఐఎంతో కలిపి వాళ్ళు కౌన్సిల్లో మేయర్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చాలా సీట్లు వచ్చాయి. మళ్ళీ 23 ఎన్నికలకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ 22 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. కాంగ్రెస్కి ఒక్కటి కూడా రాలేదు. అర్బన్లో ఏం లేదు కాంగ్రెస్కి. కానీ మళ్ళీ 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు సికింద్రాబాద్ బీజేపీ గెలిచింది, మల్కాజ్గిరి బీజేపీ గెలిచింది, చేవెళ్ళ బీజేపీ గెలిచింది, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎట్లాగో ఎంఐఎం రిజర్వ్డ్ అనుకోండి, అక్కడ ఆయన రాసి పెట్టేశారు, అక్కడ ఆయన గెలిచాడు. సో ఇప్పుడు మరి ఇది ప్రాతిపదిక అయితే ఇక్కడ బీజేపీ గెలవాలి, హైయెస్ట్ స్కోర్ వచ్చింది కాబట్టి. అండ్ పోయిన ఎలక్షన్ జరుగుతున్న లేక జరగబోయే ఎన్నికకి బెంచ్ మార్క్ అయ్యేటైతే బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎలక్షన్స్లో 16% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ లేదా ఇక్కడ. ఇప్పుడు తీవ్రమైన పోటాపోటీ ముఖాముఖి పోటీ అనుకున్నా కూడా ఎవరెవరి మధ్య అంటే ఫర్ రికార్డ్ పర్పస్ వీ విల్ రైట్ ఇట్ యాజ్ ద ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకోండి. కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మధ్యనే కదా. అంచేత పోయిన ఎలక్షన్ ఈ ఎలక్షన్కి బెంచ్ మార్క్ అవ్వదు. అసెంబ్లీ సీట్లు దీనికి బెంచ్ మార్క్ అవ్వవు. పార్లమెంట్ సీట్లు వీళ్ళకి ఒకటి కూడా రాలేదు. అంచేత అలా బెంచ్ మార్క్ అవ్వవు. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్. దేని క్వాలిటీ దానిది, దేని లక్షణాలు దానివి, దాని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, పొలిటికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అండ్ దే ఆర్ యూనిక్ టు ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ. దేనికదే ప్రత్యేకం. అంతే అంతే. సో ఇది ఈ సస్పెన్స్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఒక ట్రిక్కీ అండ్ టిపికల్ సిచ్యువేషన్ అనేది మనకు November 14th మాత్రమే తెలుస్తుంది. ఈలోపు ఇంకా మనం కూడా మాట్లాడతాం. ఇంకా చాలా రోజులు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా కరెక్ట్ గా నెల రోజులు ఉంది. అవును, ఇవాళ 13వ తారీఖు, వచ్చే నెల 14వ తారీఖు వరకు నెల రోజులు టైం ఉంది. We can discuss this. Yes అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు